कृष्ण कृष्णाय भूतले श्रीमते जयपताक स्वामिनिति नामने नमो आचार्य पादाय निकाय कृपा प्रदायने गौर कथा दामोदाय नगर ग्रामतारिणे नमो ओम विष्णु पादाय कृष्ण कृष्णाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे దయచేసి శ్లోకం చెప్పండి ఒకరు అందరం చెప్తున్నాము. భగవద్గీత 9వ అధ్యాయము పరమగుహ్య జ్ఞానము నుండి 23వ శ్లోకాన్ని మనం ఈ రోజు తెలుసుకున్నాము. ఏ అప్యన్య దేవతా భక్తా ఏ అప్యన్య దేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః యజంతే శ్రద్ధయాన్వితాః తే అపి మామేవ కౌంతేయ తే అపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం యజంత్య విధిపూర్వకం. ఓ కుంతి పుత్ర ఇతర దేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించేవారు నిజానికి నన్నే పూజిస్తున్నారు. కానీ వారు అది తప్పు మార్గంలో చేస్తారు. దీనికి భాష్యము ప్రతిపదార్థం జగద్గురు పూజ్య శ్రీ యేసు భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా శ్రీల ప్రభుపాదికి జై. మ్యూట్ లో పెట్టుకోండి అందరూ. దేవతలను పూజించడంలో నెలకొన్న వ్యక్తులు పరోక్షంగా అట్టి పూజను నాకే సమర్పించినప్పటికీ బుద్ధిమంతులు కారు. శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు ఇక్కడ ఏమని, దేవతలను పూజించడంలో నెలకొన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో, రకరకాల దేవతలు ఉంటారు మనం చెప్పుకుంటాం కదా, ఎవరో శివుడు, బ్రహ్మ, విష్ణువు వీళ్ళందరూ ఉంటారు కదా, శక్తి స్వరూపిణి, అన్ని రకరకాల అందరు దేవతలు ఉంటారు. వీళ్ళందరినీ పూజించడంలో నెలకొన్న జీవులు ఎవరైతే ఉంటారో పరోక్షంగా ఎవరో మ్యూట్ లో పెట్టలేదు, ఇంకా చూసుకోండి దయచేసి చూసుకోండి. అది ప్రభుజీ అది డిస్టర్బెన్స్ అనుకుంటా ప్రభుజీ, నెట్వర్క్ ఎవరో ఫ్యాన్ పెట్టుకున్నారా, అది మ్యూట్ లో పెట్టుకుంటే అది రాకూడదు కదా. అది ఏమో ప్రభుజీ, అది అంటే క్విక్ అని ఏదో నెట్వర్క్ లాగా అనిపిస్తుంది నాకు. అందరూ సెల్లులు మ్యూట్ లోనే ఉన్నాయి ప్రభు, నెట్వర్క్ లో అప్పుడప్పుడు అట్లా అయితే ఉంటది కదా ప్రభుజీ, అట్లా అనుకుంటా. అయితే ఇన్ని రకాల దేవతలను ఆరాధించడం వల్ల వాళ్ళ పూజలన్నీ కూడా పరోక్షంగా భగవంతుడికి అందుతున్నాయి, కానీ వాళ్ళైతే బుద్ధిమంతులు కారు అంటున్నాడు. ఎవరు చెప్తున్నారు? స్వయం జగద్గురు శ్రీకృష్ణ భగవానుడే చెప్తున్నాడు. ఇది మనం అనుకునే విషయం కాదు. రకరకాల దేవతలను ఆరాధించవచ్చు, కానీ పరోక్షంగా ఆ పూజలన్నీ కూడా నాకే వస్తాయి. ఆయా దేవతల ద్వారా నేనే అనుగ్రహిస్తాను, కానీ వాళ్ళు బుద్ధిమంతులు కాదు అని చెప్తున్నాడు. ఎందుకు కాదు అనేది కూడా మనం తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఉదాహరణకు ఒక వ్యక్తి చెట్టు మూలానికి నీళ్లు పోయకుండా దాన్ని ఆకులకు కొమ్మలకు నీళ్లు పోస్తున్నాడంటే తగినంత జ్ఞానం లేకుండా లేకపోతే ఆ ధర్మాన్ని పాటించకుండా దాన్ని చేసిన వాడవుతాడు. ఇప్పుడు మనం ఒక చెట్టు నుండి మంచి ఫలాలు పండ్లు రావాలనుకున్నాము, ఆ చెట్టుకు ఆకులకు కొమ్మలకు రెమ్మలకు నీళ్లు పోసుకుంటా పోతే అది పండ్లు ఫలాలు పూలు ఇస్తుందా? మనకు ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు? అది బుద్ధి తక్కువ పని అని అర్థం చేసుకోవచ్చు. ఆ చెట్టుకు నీళ్లు తగలడం వల్ల అది వర్షం నీళ్లు చెట్టు మీద పడ్డప్పుడు ఎట్లయితే చల్లగా అవుతుందో అట్లా అవుతుంది. దాని ఫలితం అక్కడ అంతవరకు ఉంటుంది. కానీ అది తీసుకొని దాన్ని
ఆకలింపు చేసుకొని తద్వారా వచ్చే ఫలితాలను అందించలేదు. ఎందుకు అందించలేదు అంటే అది ఎక్కడ అందించాలో అక్కడే అందించాలి. అట్లనే అదే విధంగా ఇంకా దీని లోతుగా మనం తెలుసుకుందాం ముందు. అదే విధంగా మనము పొట్టకు ఆహారాన్ని అందించడమే వివిధ దేహాంగాలను సేవించే పద్ధతి. మనము రకరకాల చేతులు కాళ్ళు లాగుతున్నాయి అనుకో, ఈ చేతులు కాళ్ళకు ఖర్జూర పండ్లు ఇంకా తేనె అవి అన్ని అందిస్తే ఈ చేతుల కాళ్ళకు అవి తీసుకుంటాయా? తీసుకోవు కదా. నోటికి అందిస్తే నోటి ద్వారా కడుపులోకి వెళ్ళి తద్వారా ప్రతి అంగానికి వెళ్తుంది. అప్పుడు అది శక్తివంతమవుతాయి అవన్నీ కూడా, మన అంగాలు కూడా, ఇంద్రియాలు కూడా అన్ని. అట్లనే నిజం చెప్పాలంటే దేవతలు భగవంతుని ప్రభుత్వంలోని వివిధ అధికారులు, నిర్దేశకులు. దేవతలు ఎవరు? భగవంతుడి ప్రభుత్వంలోని వివిధ అధికారులు, నిర్దేశకులు. మనుషులు చేసిన ప్రభుత్వం ఏం చేసింది? వాళ్ళు తయారు చేసిన చట్టాలనే అనుసరించాలి, కానీ అధికారులు లేదా నిర్దేశకులు తయారు చేసిన వాటిని కాదు. ఉదాహరణకు ప్రభుత్వం తయారు చేసిన చట్టాలు అంటే దేవుడు తయారు చేసిన చట్టాలు, భగవంతుడు తయారు చేసిన చట్టాలు వేదాలు. ఈ ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఇవన్నీ కూడా భగవంతుడు తయారు చేసిండు. వీటిని ఎవరు ఆధీనంలో చేస్తారు? వాటికి దిశానిర్దేశం చేసి ఆయా స్థితులలో వాళ్ళని అధికారులు ఇవ్వదు. ధనానికి లక్ష్మీదేవిని, అట్లాగే అగ్నికి అగ్నిదేవుని, గాలికి వాయుదేవుని, ఇట్లా ఈ దేవతల స్వర్గలోకంలో పరిపాలించడానికి వీళ్ళందరికీ ఒక నాయకుడిని, ఇంద్రుడిని పెట్టిండు అక్కడ. ఇట్లా రకరకాలుగా దేవతలను, మాయాశక్తికి ఎవరు? దుర్గాదేవి, భగవంతుడి యొక్క మాయాశక్తి ఆవిడ. అట్లా ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అట్లనే ప్రభుత్వం తయారు చేసిన చట్టాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం ఒక చట్టం చేసింది అనుకో, ఇదేమో చట్టం అంటారు. ఇప్పుడు ఈ మధ్యలో కొత్తగా చేసింది కదా చట్టాలన్నీ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం చట్టాలు చేస్తుంది. ఎందుకు? ఆ ఎన్నుకోబడిన నాయకుల ద్వారా, ఆ లెజిస్లేటివ్ మెంబర్స్ ద్వారా చట్టాలు తయారు చేస్తుంది. దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ అదే ఒక ఉదాహరణ, న్యాయ అధికారులు ఉన్నాడు అనుకోండి. అధికారులు, ప్రభుత్వం చేసింది చట్టము, ఆ చట్టాన్ని ఇండియన్ పీనల్ కోడ్ అని, ఇంకా భారతీయ శిక్షా స్మృతి అని ఇప్పుడు కొత్తగా వచ్చినాయి, ఇవన్నీ పెట్టిండ్రు. వీటిని ఎవరు చేస్తారు? వీటిని అమలు పరిచేది ఎవరు? ఇక్కడ న్యాయాధికారులు. దాని నిర్దేశకులు ఎవరు? న్యాయవాదులు. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళ తరపున ఉన్నట్టు వాళ్ళు ఇట్లాంటి సెక్షన్ ప్రకారము అంటే ప్రభుత్వం నిర్ణయించినటువంటి చట్టాలు ఉన్నాయి కదా, ఈ చట్టం ప్రకారం ఈ సెక్షన్ లో దీని ప్రకారము వీళ్ళకి ఈ శిక్ష వేయచ్చు, లేకపోతే దీని నుండి వీళ్ళని ఇట్లా తప్పించవచ్చు, వీళ్ళకి తప్పించుకునే మార్గం ఉంది అని వాదిస్తారు. ఎవరు? న్యాయవాదులు. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత న్యాయాధికారి ఉంటాడు, ఎవరు? జడ్జి. ఆ జడ్జి ఏం చేస్తాడు? ఇది కరెక్ట్ గా చట్టం నిర్దేశించిన చట్టం అంటే ఎవరు? ప్రభుత్వం ఇచ్చినటువంటి చట్టాలకు అనుకూలంగా ఉన్నదా లేదా అని చూసుకొని న్యాయవాదులు, ఇరువైపులో ఉన్నటువంటి న్యాయవాదులు వాదించిన వాదోపవాదాలను చూసి దాన్ని వాళ్ళు ఏమంటారు, ఆర్గ్యుమెంట్స్, క్రాస్ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ అవుతాయి కదా, ఇవన్నీ చూసుకున్న తర్వాత ఒక కంక్లూషన్కి వస్తారు. ఎవరు? న్యాయాధికారి, జడ్జి గారు వచ్చి అప్పుడు దానికి జడ్జిమెంట్ ఇస్తాడు, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది. అయితే ఇక్కడ ఇంకొకటి, మనం న్యాయాధికారులు కానీ, న్యాయవాదులు కానీ, న్యాయాధికారి కానీ వీళ్ళందరూ ఏమైనా చేయొచ్చు ఇక్కడ ప్రభుత్వ చట్టాలు. కానీ భగవంతుడు చేసిన చట్టం ఇక్కడ తప్పించుకోవచ్చు. కొన్ని కేసులు మనకు తెలుస్తాయి, ఎస్పెషల్లీ లాయర్లకు తెలుస్తాయి ఇవన్నీ. ఇక్కడ తప్పు చేసి కూడా నేను తప్పు సాక్ష్యం ఉంటేనే శిక్ష, అక్కడ సాక్ష్యం లేకపోతే ఏ శిక్ష లేదు. అట్లనే కానీ ఇక్కడ సాక్ష్యం అనేది ఎవరన్నా జీవంతో ఉన్న వాళ్ళు చూసి ఉండాలి, లేకపోతే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఉండాలి, కొన్ని సీసీ కెమెరాల ఫుటేజ్లు ఉండాలి, ఇవన్నీ సాక్ష్యాల కిందకి వస్తాయి ఇక్కడ. అదే మరి భగవంతుడికి ఏముంటాయి? ప్రకృతి తన భగవంతుడు అప్రాకృతికమైన వాడు, ప్రకృతి తన ఆధీనంలో ఉంటుంది. అర్థమైందా? ఈ ప్రకృతిలోని ఎవరు? పగలు, రాత్రి, సూర్య, చంద్రులు, ఇవన్నీ కూడా భగవంతుడి ఆధీనంలో ఉండి సాక్షులుగా చివరికి జడ్జిమెంట్ అయ్యేటప్పుడు యమలోకంలో మనకు నిర్ణయించబడతాయి అన్నట్టు. మనం తప్పు చేసినామా, ఉప్పు చేసినామా. మనం పుణ్యాత్ములం అయితే అదే యమధర్మరాజు మంగళహారతులు ఇచ్చి మనల్ని భగవద్ధామానికి పంపించేస్తాడు. అసలు యమధర్మరాజు కూడా కంటికి కనిపించడు మనకు అత్యంత పుణ్యాత్ములం అయితే. అర్థమైందా? అప్పుడు భక్తులు యమధర్మరాజుకు భయపడరు. యమధర్మరాజు కూడా ఆయన ఎవరు? ధర్మాధిపతి, ధర్మరాజు. ఆయన ధర్మాన్ని మాత్రమే చూస్తాడు, నీకు నాకు పట్ల పక్షపాతం చూపించాడు అక్కడ అన్నట్టు. భగవంతుడు నిర్ణయించుడు ఈ డ్యూటీ నువ్వు చేయని అంతవరకే. కానీ ఆ యమధర్మరాజును కూడా తలదన్ని భగవంతుడు ఏం చేస్తాడు? తన గురువైన సాందీప మహాముని పుత్రుడు చనిపోతే యమలోకానికి వెళ్ళి యముని శంకుతోటి శంకారావం చేసి యముని
వణికించుకుంటా బయటికి పిలుస్తాడు. స్వామి నేనే ఆజ్ఞాపిస్తే మీ చరణాల చింతకు వచ్చేవాడిని కదా, మీరెందుకు వచ్చారు స్వామి నరక ద్వారం దగ్గరికి అంటే, నా గురువు గారికి నేను మాట ఇచ్చాను, సాందీప మహర్షి యొక్క పుత్రుడు ఎక్కడున్నాడు చూడంటే, స్వామి చనిపోయిన పుత్రుడు ఎక్కడ ఉంటాడు స్వామి మా దగ్గర, ఆయనను తిన్నది ఆ సముద్రంలో ఉన్న ఒక రాక్షసుడు తిన్నాడు అనేసరికి అక్కడ నుండి వచ్చేసి సముద్రంలో ఉన్న శంకులో ఉన్న ఆ రాక్షసుని ఒక్క తన్నుదంతా వాడు బయటపడతాడు. వాడిని సంహరించి మళ్ళీ యమలోకం నుండి ఆ ఆత్మను తెప్పించేసి ఆ సాందీప మహాముని పుత్రుని తయారు చేసి పట్టుకపోయేస్తాడు. చూసినావా, యమధర్మరాజును కూడా అక్కడ ఆపి భగవంతుడు ఏం చేయాలంటే అది చేయగలడు. ఇక్కడ ప్రతి దానికి కూడా భగవంతుడే ఆధారం అనేది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అట్లాగే ఇంకేం చెప్పబడుతుంది ఇక్కడ, అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా కేవలం భగవంతుడినే అర్చించాలి. అదే ప్రయత్నంగా భగవంతునికి చెందిన వివిధ అధికారులను నిర్దేశకులను సంతృప్తి పరుస్తుంది. అధికారులు నిర్దేశకులు ప్రభుత్వ ప్రతినిధులుగా నెలకొని ఉన్నారు. వారికి ఏదో లంచం ఇవ్వడం అన్యాయం. ఇదే ఇక్కడ అవిధి పూర్వకం అని చెప్పబడింది. ఇంకొక రకంగా చెప్పాలంటే అనవసరమైన దేవతార్చనను శ్రీకృష్ణుడు ఆమోదించడు. ఇది మనకు క్లియర్ అర్థం కావాలి. అంటే చెట్టుకు కొమ్మలకు రెమ్మలకు నీళ్లు పోస్తే, ఆకులకు నీళ్లు పోస్తే నీకు సరైన ఫలితం అందదు. ఇది భగవంతుడు యాక్సెప్ట్ చేయడు. ఏం చేయాలి, దాని సరైన ఫలితం రావాలంటే ఇప్పుడు మనకు పాపకర్మ నశించాలి, అట్లాగే దైవిక కర్మలు పెంపొందించుకోవాలి, భగవద్ధామానికి మార్గం సుగమం చేసుకోవాలంటే ఈ కొమ్మలకు రెమ్మలకు నీళ్లు పోసినట్టుగా కంటికి కనిపించిన ప్రతి దేవతలకు దీపారాధన చేసుకుంటూ మొక్కుకుంటూ పోతే కాదు. వాళ్ళకు దండం పెట్టాలి, అంతవరకే వాళ్ళని గౌరవించాలి, అంతవరకే. ఎవరు వాళ్ళ ఆ దేవాది దేవుడి యొక్క ప్రతినిధులు కాబట్టి ఇది భగవద్గీత జ్ఞానం. ఇది స్వయం భగవంతుడు తన ముఖ కమలం నుండి అందించిన జ్ఞానం. ఇది మనం చెప్పుకునే జ్ఞానం కాదు, ఇది ఆచార్యులు అందించిన భాష్యం ఇదంతా. అందుకని ఆ స్వయం ఆ భగవంతుడి యొక్క ప్రతినిధులైన ఆ దేవతలు అధికారులు వాళ్ళందరూ వాళ్ళకు నమస్కరించి వాళ్ళ పట్ల కూడా వినయ విధేయతలతోటి ఉండి భగవంతుని యొక్క, ఫర్ ఎగ్జాంపుల్ మనము శివాలయం వెళ్ళామనుకోండి, లేకపోతే శక్తి ఆలయానికి వెళ్ళామనుకో, దుర్గా టెంపుల్ కానీ ఇంకెక్కడికైనా వెళ్ళామనుకోండి, అక్కడ ఆ దేవతలను గౌరవించి మొక్కుకొని నాకు కృష్ణ భక్తిలో ఉన్నత స్థితిని కలిగించండి శివా, లేకపోతే దుర్గాదేవి అమ్మ నాకు ఆ భగవంతుడి యొక్క నామం పట్ల రుచిని కలిగించండి, కృష్ణ భక్తిలో రుచిని కలిగించి, కృష్ణ నామం పట్ల రుచిని కలిగించి నేను ఇంకా ఆధ్యాత్మికంగా కృష్ణ భక్తిలో ఉన్నతంగా ఎదిగే శక్తిని నాకు ఇవ్వండి తల్లి అని ఇది మనం ప్రార్థించే విధానం. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు ఆటోమేటిక్గా తృప్తి పడతారు. ఎందుకు, వాళ్ళ యొక్క ఎవరైతే ఆధారమో వాళ్ళకు ఆయా దేవతలకు ఆ యొక్క దేవదేవుని కోసమే మనం ప్రార్థిస్తాం అక్కడ. అప్పుడు వాళ్ళ యొక్క చల్లని చూపు, చల్లని కరుణ మన మీద పడుతుంది. ఆ విధంగా మనం అన్ని దేవతల దగ్గరికి పోయినప్పుడు మనం ప్రార్థించుకోవాలి మన మనసులో. ఇది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఇప్పుడు మనం, ఓకేనా? లేకపోతే కృష్ణుడు యాక్సెప్ట్ చేయడు అనేది కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనం ఈ విషయాన్ని ఇంకా డెప్త్ గా ఆలోచిస్తే భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే. ఆయనే రాగద్వేష రహితుడు భగవంతుడు, త్రిగుణాతీతుడు భగవంతుడు. అంటే ఉపాస్యనీయమైన పరమాత్మ ఒక్కడే అయి ఉన్నాడు. ఆయనే పొందవలసింది ఆ పరమాత్మ తప్ప అన్యం కాదు, అది తెలుసుకోవాలి ఫస్ట్. అంటే మనకు సమభావం, సమ్యజ్ఞానం ఈ కలిగినటువంటి సమదృష్టి మనుషులకు లేనే లేదు అసలు. అంతటి జ్ఞానాన్ని పొంది ఆ దృష్టి కలిగే స్థాయి మనకు లేదు. అంటే ఫలానా దేవుణ్ణి పూజిస్తే ఫలానా ఫలితం లభిస్తుందనే భావనలో మనలో ఉంటది అన్నట్టు. మనకు ఫర్ ఎగ్జాంపుల్ వేదాలలో కొన్ని దైవ వామాచారం, శిష్టాచారం అని ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారు, ఎవరి మీద కోపం వస్తే వానికి ఏదైనా ఇది చేసి చంపేయాలి విన్ననుకుని కొన్ని ఆ యొక్క క్షుద్రమైన బీజాక్షరాలను తీసుకొని చేస్తారు. అది వాడిని పాప నరకంలో కూపంలో పడేస్తుంది ఆ శేషులోని. ఎందుకంటే ఆ జీవుని నువ్వు అన్యాయంగా చంపుతున్నావు కదా, కోపం, ద్వేషం, పగతోటి. మరి ఇవన్నీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీవిని మనం చంపుతున్నాం, దాన్ని ఆహారంగా తింటున్నాం. ఆ జీవి ఏం చెప్తుంది శాస్త్రం ప్రకారం, ఇప్పుడు నువ్వు నన్ను తిను, తర్వాత నేను నిన్ను తింటానని చెప్తుంది. అర్థమైందా? తర్వాత అంటే ఇప్పుడు నీవు కూడా మళ్ళీ ఇట్లా తయారవుతావు కదా, అక్కడ యాతన శరీరం తీసుకొని వస్తావు కదా అక్కడికి దేహత్యాగం తర్వాత. అప్పుడు నేను తింటాను మా రాక్షస రూపం స్వీకరించి. ఇది శాస్త్రం చెప్తుంది మనకు. అందుకనే మనం ధర్మాన్ని తెలుసుకోవాలి, తెలుసుకొని దాన్ని ఆచరించే విధానాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం కలిగి ఉండాలన్నట్టు. అంటే
ఇట్లా ఏదైతే ఉన్నదో ఫలానా దేవుడిని పూజిస్తే ఫలానా ఫలితం వస్తుందనే భావన ఏదైతే ఇది అజ్ఞానానికి నిదర్శనం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మనలో మెదిలే భావాలే మన వ్యక్తిత్వాలుగా పరిణమిస్తాయి అన్నట్టు. మన భావాలు ఎప్పుడు పవిత్రంగా ఉన్నప్పుడు మన వ్యక్తిత్వం కూడా పవిత్రంగానే ఉంటది. మన భావం పవిత్రంగా లేదనుకో ఆర్టిఫిషియల్ గా అలంకరించుకుంటాం. నేను గొప్పగా నీట్ గా ఉన్నాను, నేను చాలా ఉన్నతంగా కనిపిస్తాను, కానీ ఇంటర్నల్ క్వాలిటీస్ ఇవి. బాహ్యంగా క్వాలిటీస్ మంచిగానే అలంకరించుకుంటున్నాం మనం, మరి మన ఇంటర్నల్ క్వాలిటీస్ ఏవి? బాహ్యంగా మనం బయటకు మంచిగా కనిపించకపోయినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుఖదేవ గోస్వామి ఉన్నాడు, మొన్న కూడా చెప్పుకున్నట్టున్నాం మనం. ఆయన దారి వెంట పోతా అంటే ఆయనకు భాష నేర్చుకోవడం లేదు. దారి వెంట పోతా అంటే వీడి పిచ్చోడ్రా బాబు, బట్టలు ఇప్పుకొని వెళ్ళిపోతున్నాడు, కనీసం ఒంటి నిమిషాలు కూడా లేదు వీడు. కానీ ఆ కర్రలతోటి చీపులతోటి ఏది పడితే దాంతో ఆ కనీసం ఊడ్చిన చెత్త కూడా ఆయన మీద పోసిన సందర్భాలు ఉన్నాయి, శాస్త్రాలు చెప్తున్నాయి మనకు. అంటే బాహ్యంగా మనం ఎట్లా అందంగా అలంకరించుకొని నీట్ గా కనిపించాల్సిన అవసరం లేకపోయినా అంతర్ సౌందర్యం కావాలి మనకు, ఆధ్యాత్మిక అంతర్ సౌందర్యం. ఇది మనకు ముఖ్యంగా పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి ఏమో తిరుమలలో నెలకొన్న తిరుమలేశ్వరుడు అంటే ఇష్టం, ఇంకొందరికి ద్వారకా తిరుమలలో కొలువు తీరిన శ్రీనివాసుడు అంటే ఇష్టం, ఇంకొందరికి భద్రాద్రి రఘురాముడు అంటే ఇష్టం, ఇంకొందరికి శ్రీశైలం మల్లన్న అంటే ఇష్టం, మళ్ళీ కొందరికి అన్నవరం సత్యనారాయణ స్వామి అంటే ఇష్టం. ఇట్లా ఎవరెవరి భావనను బట్టి ఎవరెవరి ఇంట్రెస్ట్ ని బట్టి ఆయా రూపాల మీద ఇంట్రెస్ట్ కలిగి ఉంటారు. అదే విధంగా ఇతర మతాల వల్ల కూడా అట్లనే వాళ్ళ వాళ్ళ మతాలు చెప్పిన ఆరాధ్య దేవతలను వాళ్ళు ఆరాధించుకుంటారు. అట్లనే మతాలను బట్టి విశ్వాసాలను బట్టి అట్లే వేరు వేరు దేవతలను ఆరాధించడం పరిపాటిగా మారిపోయింది అన్నట్టు ఈ లోకంలో. అసలు నాకు భక్తులు 4 విధాలుగా ఉంటారనేది మనం తెలుసుకోవచ్చు. గత శ్లోకాలు చెప్పుకున్నాం. వాళ్ళంతా భగవంతుడు చెప్తాడు, వాళ్ళందరూ ఉదారులే, వాళ్ళందరూ కూడా భగవంతుడికి ఇష్టలే అని చెప్తున్నాడు భగవంతుడు. వాళ్ళు ఎవరని చెప్తున్నారు? ఆర్తుడు, అర్ధార్థుడు, జిజ్ఞాసువు, జ్ఞాని. వీళ్ళందరూ కూడా భగవంతుడికి ఇష్టమైన వాళ్ళే, ఎందుకంటే అందరూ ఆయన పిల్లలే కదా. అందుకని అట్లనే వాళ్ళలో జ్ఞాని ఏం చేస్తాడు? స్వయంగా తన స్వరూపమే అని కూడా చెప్తున్నాడు భగవంతుడు జ్ఞాని. ఎందుకంటే ఆయన జ్ఞానం తెలుసు. ఏ జ్ఞానం? భౌతిక జ్ఞానం కాదు, బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్న వ్యక్తి కోసం. అంటే ఇక్కడ భక్తులు, ఈ శ్లోకంలో మనం చెప్తున్న దాంట్లో భక్తులు సకామ భక్తులు అంటే వాళ్ళ కోరికలను తీర్చేందుకు ఎవరెవరినో వాళ్ళ మనసులో ఊహించుకొని వాళ్ళను ఉపాసన చేస్తూ ఉంటారు. కామిక భక్తులు వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోవడం కోసం రకరకాల గుళ్ళు, గోపురాలు, యాత్రలు విపరీతంగా చేస్తూనే ఉంటాం అన్నట్టు. ఎందుకు? నా స్టేటస్ ఇట్లా ఉండాలి, సమాజంలో నా కీర్తి ప్రతిష్టలు ఇట్లా ఉండాలి, నా సంపద ఇట్లా ఉండాలి, నా పుత్రులు, నా పుత్రికలు వీళ్ళందరూ కూడా ఆయా స్థితుల్లో ఉన్నతంగా స్థితులలో నిలబడాలి. భగవంతుడా వాళ్ళందరినీ ఆ స్థితిలో నిలబెట్టు, నువ్వు అది చేస్తే నేను నీకు ఇది ఇస్తాను, నీకు ముడుపు కడతాను, నీకు ఇది ఇస్తాను, లేదా నా ఫలనీలాలు తీసుకుంటాను. ఇదంతా ఏంది? వ్యాపారం భగవంతుడితోటి. ఒక భక్తుడు ఎప్పుడు వ్యాపారం చేయడట్లా. గత శ్లోకాలలో కూడా మనం చెప్పుకున్నాం, భగవంతుడితో ఎట్లా కనెక్ట్ ఉండాలి ఒక భక్తుడు అనేవాడు. కేవలము కృష్ణ నీ సేవను మాత్రం నాకు ఇవ్వు తండ్రి, నాకు ఏది కావాలన్నా ఏది ఇవ్వాలన్నా అన్ని నీవు తెలిసిన వాడివి, ఏది ఇవ్వాలనుకుంటే అది ఇస్తావు, అంతా నీ యొక్క చిత్తమే, నువ్వు ఎలా ఇస్తే అలా స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఇలా చేసేదానికి ప్రయత్నించాలి. కానీ ఖచ్చితంగా నాకు ఇదే కావాలి, నాకు ఈ ఫలితమే కావాలి, ఇది రాకపోతే ఏమైందంటే ఆ యొక్క విషయ వాసన మీద చింత కలిగినప్పుడు ఏమైందంటే ఆ ఫలితం కావాలనుకుంటాం, ఆ ఫలితం రాలేదనుకో దేశం, పగ అన్నీ మనం ఇక తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది ఆ జీవుడికి. అందుకని ఏ ఫలితం వచ్చినా స్వీకరించే స్థాయికి ఫస్ట్ ఎదగాలి భక్తుడు. మనం ఎదిగినప్పుడు మనం ఉద్ధరించబడతాం. అంటే ఎందుకు? మన సామరస్యత, సౌమ్యత అనేది వస్తుంది మనలో ఇంటర్నల్ గా. ఫస్ట్ మనం ఇంటర్నల్ క్వాలిటీస్ ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అట్లనే కొందరు ఎట్లుంటుందంటే గత కాలంలో, వేద కాలంలో కొంతమంది ఆదిత్యుణ్ణి, ఇంద్రుణ్ణి, వరుణుణ్ణి, అగ్నిని ఇట్లా రకరకాల దేవతలను ఆరాధించే వాళ్ళు వేదకాలంలో. కొంతమంది కామిక స్థితిలో ఉన్నవాళ్ళు వాళ్ళని తృప్తిపరిచేందుకు యజ్ఞాలు, పూజలు చేసేవాళ్ళు అన్నట్టు. ఏకాగ్రత కోసం అర్చామూర్తులను పెట్టుకొని మరీ ఉపాసన చేసేవాళ్ళు. మరికొందరు మూడులు అయితే ఎట్లా చేసేవాళ్ళు? క్షుద్ర దేవతలను కూడా పూజించేవాళ్ళు అన్నట్టు వాళ్ళ కోరికలు తీర్చుకోవడం కోసం. అంటే వాళ్ళలోని సంస్కారాలే ఇందుకు ప్రేరణ అన్నట్టు. మన సంస్కారాలే మనకు ప్రేరణ. మనం ఏం చేస్తాం అనేదాన్ని మన సంస్కారమే చూపిస్తుంది.
ఇంటర్నల్ మనం ఒక పని చేస్తున్నాము, ఒక వ్యక్తి గురించి చెడుగా ఆలోచిస్తున్నాము, ఒక విధానం గురించి చెడుగా ఆలోచిస్తున్నాము అన్నప్పుడు మన ఇంటర్నల్ గా రకరకాల ఆలోచనలు వచ్చినప్పుడు అది మనసులో ఒక కార్యరూపం దాల్చి అది బయటకు వచ్చేస్తుంది. ఆ విధంగా మన సంస్కారం ఏంటిదని మనకు అర్థమవుతుంటుంది ఆటోమేటిక్ గా. అంటే అయినా సరే వీళ్ళందరూ శ్రద్ధ కలిగిన భక్తులే అంటున్నాడు భగవంతుడు. ఆస్తిక్యంలో విశ్వాసం ఉన్న వాళ్ళే, అంటే భగవంతుని పట్ల విశ్వాసం ఉన్న వాళ్ళే, కానీ వాళ్ళు తప్పు మార్గంలో ఉంటున్నారు అని చెప్తున్నాడు భగవంతుడు. అది మనం తెలుసుకోవాల్సింది. నువ్వు ఏ దేవతనైనా ఆరాధించు, కానీ ఎలా ఆరాధించాలి అనేది కూడా చెప్తున్నాడు కదా భగవంతుడు. ఇప్పుడు వాళ్ళందరి ద్వారా మనకి ఇచ్చేటోడు ఆయన అయితే, ఇప్పుడు మనకు దాన్ని ఏమంటారు, ఒక కంపెనీకి ఎండి ఉన్నాడు అనుకోండి, కింద ఒక క్లర్క్ ఉన్నాడు, లేకపోతే ఒక సూపర్వైజర్ ఉన్నాడు. నీకు ఎండి తోటి డైరెక్ట్ కనెక్షన్ ఉన్న తర్వాత ఈ క్లర్క్ యొక్క అవసరం ఏమున్నది? నీ దగ్గర 2000 రూపాయల నోటు ఉన్నది, ఉన్నప్పుడు దాంట్లోకి 500 నోటు, 200 నోటు, 100 రూపాయల నోటు, 50 రూపాయల నోటు, 20 రూపాయల నోటు, 10 రూపాయల నోటు, 1 రూపాయి అన్ని అందులో ఖర్చు చేస్తాయి కదా. అందుకని 2000 నోటునే మనం పట్టుకోవాలి. అట్లనే భగవంతుని చరణాలని మనం పట్టుకున్నప్పుడు వీళ్ళందరూ కూడా ఆయన ఆధీనంలోకి వచ్చేస్తారు అన్నట్టు. ఈయన మనకి ఇవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళందరూ ఆపగలరా? అస్సలు ఆపలేరు. మరి ఈయన వద్దనుకుంటే వాళ్ళు ఇవ్వలేరు. మరి అది చూడండి, ఈయన ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఆపలేరు, ఈయన వద్దనుకుంటే వాళ్ళు ఇవ్వలేరు. మరి ఎందుకంటే మనకి ఇవ్వాలన్నా సరే ఆయా రూపాల్లో ఉన్న ఆయా దేవతల ద్వారా ఆయన ఇస్తేనే, అనుగ్రహిస్తేనే మనకు వాళ్ళు అందిస్తారు. ఇది తెలుసుకోవాలి మనం సీక్రెట్. అట్లా అంటే మనుషులలో ఎక్కువ మంది వాళ్ళ తత్వరీత్యా అల్పజ్ఞులు. అంటే వేదాల అధ్యయనం చేసినా మతాల పేరుతోటి మనకు ఎన్ని యుద్ధాలు జరుగుతలేవు. ఇది ఎంతో ఘోరమైన విషయం అన్నట్టు ఇప్పటికి కూడా. అంటే మతం అనేది మనకు మనిషిలోని మానవత్వాన్ని పెంచాలి, ప్రేమకు, హింసకు, కరుణకు నిలయం కావాలి. కానీ ఏమవుతుంది, కొన్ని మతాలు డైరెక్ట్ వాళ్ళ మత గ్రంథాలనే రాసి పెట్టింది వేరే మతం వారిని చంపేయండి అని. ఇది ఎంతవరకు కరెక్టు? ఇది ఏం నేర్పుతుంది మనకు? సంస్కారమా, రాక్షసత్వమా? అవి అలవాటు చేయడం కోసము రకరకాల జంతువులను ఖడ్గంతో ఒక్క వేటికే మెడ నరికేస్తూ ఉంటారు. ఆ బ్లడ్ ను చూసి ఇంకా ఆనందపడతా ఉంటారు. ఇది రాక్షస స్వభావం. ఇట్లాంటి మతాలు ఆచరణ యోగ్యత కూడా ఉండవు అన్నట్టు. భగవంతుడు వాటిని యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే మతం అనేది మనుషులను మానవత్వాన్ని పెంచాలి, అంతేగాని రాక్షసత్వాన్ని కాదు పెంచాల్సింది. భగవానుడు సర్వజ్ఞుడు, సర్వదేవత స్వరూపుడు అన్నట్టు. జీవులందరి పట్ల భగవంతుడు ఎట్లున్నాడు? సమభావం కలిగి ఉంటాడు. ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పాలంటే భగవంతుడు ఎవరు? కరుణా సింధు అన్నట్టు. కరుణకు మహాసముద్రం అన్నట్టు సింధు అంటే. అంటే అన్ని మతాలను, అన్ని మార్గాలను అభేద్య దృష్టితో ఆదరించేవాడు భగవంతుడు. అంటే నువ్వు బండరాయిగా పెట్టి దానికి బొట్టు పెట్టి అమ్మా నువ్వు మాకు రక్షించే దేవతవు తల్లి అన్నప్పుడు భగవంతుడు ఆ బండరాయి రూపంలో కనిపిస్తాడు. ఎందుకు? ప్రహ్లాద మహారాజుకు అణువణువుల నేనే నిబురీకృతమై ఉన్నానని చెప్తాడు. ఈ స్తంభంలో ఉన్నాడంటే స్తంభం ఛేదించుకొని వచ్చేస్తాడు భగవంతుడు. అట్లా భగవంతుడు మనం ఎక్కడ భావన చేస్తే అక్కడ కనిపిస్తాడు. కానీ ఆ మూలం ఎవరనేది తెలుసుకోవాలి, వీళ్ళందరికి ఆధారం ఎవరనేది తెలుసుకోవాలి ఫస్ట్. అప్పుడు మనం సక్సెస్ అవుతాం అన్నట్టు. అంటే ఎవరిని పూజించినా, ఏ పేరుతో అర్చించినా, ఏ రూపంలో ధ్యానించినా గానీ వాళ్ళ యొక్క పూజలను నేనే స్వయంగా పొందుతాను అని చెప్తున్నాడు భగవంతుడు. అన్ని మార్గాలు నాయే అని చెప్తున్నాడు. ఆ విధంగానే స్వీకరిస్తానని చెప్తున్నాడు. అంటే నువ్వు దుర్గాదేవి రూపంగా పూజించినా అది నా దగ్గరికి వస్తుంది ఆ పూజ, నువ్వు శివుని రూపంలో పూజించినా ఆ పూజ నా దగ్గరికి వస్తుంది అని క్లియర్ గా చెప్తున్నాడు భగవంతుడు. అంటే భక్తులకు కోరికలను అనుసరించి పూర్వజన్మల కర్మల ఫలితంగా వారి యొక్క శ్రద్ధా భక్తులను అనుసరించి వాళ్లకు తగిన ఫలితాలను భక్తులను అనుగ్రహించేవాడిని అని చెప్తున్నాడు భగవంతుడు. అంటే ప్రజహాతి యదా కామాన్ సర్వాన్. అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి ముముక్షు అన్ని కోరికలను పూర్తిగా త్యజించాలి. అసలు అయితే కోరికలన్నీ పెట్టుకొని ముక్తి కావాలంటే ఎట్లా లభిస్తుంది? నీకు అన్ని బంధాలను పెట్టుకున్నావు కదా. అన్నమాచార్యుడు కూడా చెప్తాడు కదా ఆయన సంకీర్తనలో, భారపు పగ్గాలు ఈ యొక్క పాప పుణ్యాలు మనం వద్దనకపోతే అవి తెగిపోవు. అక్కడ భగవంతుడే చెప్తున్నాడు అన్నమాచార్యుని దాంట్లో. అందుకని ఈ బంధాలు ఇవన్నీ ఏవైతున్నాయో వీటిని ఆధ్యాత్మిక జ్ఞానంతో మనం దివ్యంగా పరిత్యజించుకుంటూ పోవాలి. అజ్ఞానంతో మూర్ఖంగా కాదు, ఆధ్యాత్మిక జ్ఞానంతో ఇవి మనం తెలుసుకోవాలి. అంటే రాగద్వేషాలను జయించాలి ఫస్ట్ మనం. రాగద్వేషం అంటే అమితమైన ప్రేమను పెంచుకుంటే అది బంధానికి కారణమవుతుంది.
అమితమైన ద్వేషాన్ని పెంచుకుంటే అది కూడా మళ్ళీ కర్మ బంధాలకు కారణమవుతుంది. అందుకని ఈ రాగద్వేషాలను జయించాలి. మనం భగవంతుడు క్రియేట్ చేసిన ఈ లోకం ఏదైతుందో దీనిలో మనం ఎలా జీవించాలని చెప్తాడో ఈ లోకహితము మన హితం కోసమే మనం నిష్కామ కర్మలు చేసుకోవాలన్నట్టు, ఎలాంటి కోరికలు లేకుండా అరిషడ్ వర్గాలను అరికట్టుకోవాలి. భగవంతుని యొక్క స్వరూప జ్ఞానం తెలుసుకొని మనం ఆధ్యాత్మిక ఉన్నతి కోసం, ఆధ్యాత్మిక దివ్య ప్రాప్తి కోసం మనం ప్రపత్తి చేయాలన్నట్టు, భగవంతుని ధామానికి వెళ్ళడం కోసం. అప్పుడే మనిషి జీవన్ముక్తుడు అయ్యే అవకాశం ఉంటది. అన్య దేవతలు పరమాత్మతోటి సమానం కానే కాదు. దేవదేవుడైన శ్రీకృష్ణుడితోటి సూర్య చంద్రాగ్నులు సైతం ఆ యొక్క భగవంతుడి నుండే చైతన్యం పొందిన వాళ్ళే అని తెలుసుకోవాలి. అన్య దేవతోపాసన వల్ల ఏమవుతుందంటే ఆ లభించే ప్రయోజనం కూడా చాలా అల్పం. అందుకే వారిని పూజించడము అవిధి పూర్వకం అని చెప్పబడుతుంది ఈ శ్లోకంలో. అంటే ఇలాంటి పూజలు శాస్త్ర విరుద్ధాలు. అందరిలోనూ అన్నింటిలోనూ పరమాత్మను దర్శించడమే ఆత్మజ్ఞానం. కానీ ముముక్షువులు అవిధి పూర్వకంగా అన్య దేవతలను పూజించినా వాళ్ళు నన్నే పూజించిన విధంగా నేను భావిస్తున్నాను అని చెప్తున్నాడు భగవంతుడు. ఎంతటి ఔదార్యం భగవంతుడు అంటే, నువ్వు ఏ రూపాలలో ఆరాధిస్తే ఆ రూపాలలో నిన్ను అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. ఆయా రూపాల ద్వారా నిన్ను అనుగ్రహిస్తాను, ఆ రూపాల ద్వారా నీ పూజలు పొందుతానని చెప్తున్నాడు భగవంతుడు. మరి ఏ పూజ చేస్తే ఏంది, భగవంతుడిగా చెందేది అన్నప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాలి. నువ్వు చెట్టు దగ్గరికి పోయి చెట్టు కొమ్మలను శుభ్రం చేసి ఆ ఆకులను నీళ్ళతో కడిగి శుభ్రం చేసి చెట్టు నీట్గానే ఉంటుంది. ఆ చెట్టుదే ఆ కొమ్మ, ఆ ఆకులు. కానీ ఫలితం పూలు పండ్లు మాత్రం అది ఇవ్వలేదు కదా అక్కడ. అది మనం అర్థం చేసుకోవాలి. అంటే మరి అయితే మరి శ్రీకృష్ణ పరమాత్మను మాత్రమే ఎందుకు పూజించాలి? అన్ని దేవతల కన్నా కూడా ఏ విధంగా ఈ శ్రీకృష్ణ పరమాత్మ పూజ శ్రేష్టమైంది? ఈ సందేహాలకు సమాధానమే నెక్స్ట్ శ్లోకంలో మనకు వస్తుంది అన్నట్టు. అది కూడా మనం తెలుసుకుందాం. ఇంకా మనకేమర్థమవుతుంది ఈ శ్లోకంలో? ఏ అపన్య దేవతా భక్త జయంత్య శ్రద్ధయాన్వితాః ఏ అపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం. అంటే ఈ యొక్క వేద శాస్త్రంలో వర్ణించబడిన దేవతల యందును వాళ్ళ ఉపాసన యందు కూడా వాటి ఫలములలో కూడా సకామ భావంతో ఆధారపూర్వకమైన దృఢ విశ్వాసం కల వాళ్ళను శ్రద్ధయాన్వితాః అనే పదాన్ని మనం సూచిస్తాం అన్నట్టు ఇక్కడ ఈ శ్లోకంలో. అంటే కోరికలు సిద్ధించుటకు శాస్త్రాలలో తెలుపబడిన విధం ఏదైతే ఉందో ఆయా దేవతలను ఆయా యజ్ఞాది కర్మల ద్వారా భక్తి శ్రద్ధలతో పూజించుట, అన్య దేవతలను పూజించుట, అన్య దేవతాః యజయంతే అవుతుంది ఇక్కడ. అంటే సమస్త దేవతలను భగవంతుని అంగాలే ఇవన్నీ కూడా. సమస్త దేవతలు కూడా ఎవరి అంగాలు? భగవంతుని యొక్క అంగంలే. భగవంతుడే వాళ్ళందరికి స్వామి. వాస్తవంగా భగవంతుడే వాళ్ళ రూపంలో ప్రకటితం అవుతున్నాడు అక్కడ. ఎందుకంటే అవన్నీ కూడా వాళ్ళని వారి డ్యూటీలలో పెట్టింది ఆయనే కాబట్టి. ఈ తత్వం తెలియక ఆ దేవతలను భగవాను కంటే వేరుగా భావించి సకామ భావంలో వాళ్ళని పూజించుట భగవంతుని ఏమవుతుంది? అవిధి పూర్వకంగా పూజించుట అవుతుంది. మాం ఏవ యజయంతి అవిధి పూర్వకం అవుతుంది. అంటే అన్య దేవతలను పూజించడం ద్వారా భగవంతుని విధిపూర్వకంగా ఎట్లు పూజించవచ్చును అనేది తెలుసుకోవాలి మనం. దాని ఫలితం ఏంటి అనేది కూడా మనకు అర్థం కావాలి. ఇతర దేవతలను భగవంతుని అంగములే ఆగుట వల్ల ఏమవుతుంది? వాళ్ళందరూ కూడా భగవత్ స్వరూపులే అని భావించి భగవత్ ప్రాప్తి కోసం నిష్కామ భావంతో ఆ దేవతలను శాస్త్రోక్త రీతిగా భక్తి శ్రద్ధలతోటి పూజించటం ఏమవుతుంది? ఆ దేవతలను పూజించడం ద్వారా భగవంతుని విధిపూర్వకంగా పూజించే అవుతుంది. దీని ఫలం కూడా భగవత్ ప్రాప్తే. చూడు, మనం ఇన్ని రకాలుగా అర్థం చేసుకోవాలి. అరే ఒకసారి పూజించద్దు అని చెప్తున్నారు, ఒకసారి పూజించమని చెప్తున్నారు. మరి పూజిస్తే ఏంటిది? ఇప్పుడు మన శరీరం ఉంది. ఈ శరీరంలో మనము డైరెక్ట్ చరణాలను ఆశ్రయించి పూజిస్తే ఈ శరీరాన్ని ఆశ్రయించినట్టు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు ఒక ధర్మపత్ని తన భర్తను ఆశీస్సులు పొందాలంటే ఎక్కడ మొక్కుతుంది? రెండు చేతులకు కానీ, రెండు కళ్ళకు కానీ, లేకపోతే తలకు కానీ, లేకపోతే చెవులకు కానీ మొక్కుతుందా? ఎక్కడ మొక్కుతుంది? ఆ భర్త యొక్క పాదాలను ఆశ్రయిస్తే ఆయన సంపూర్ణంగా ఆశీర్వదిస్తాడు ఆ భార్యను. అవునా? అదే విధంగా మనము భగవంతుడి అంగములైనటువంటి రకరకాల దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళను పూజిస్తే
ఆ యొక్క స్థితులు మాత్రమే పొందుతాం మనం, ఆ యొక్క ఫలితాలు స్వల్ప ఫలితాలు మాత్రమే, అంతవరకే. కానీ శాశ్వత భగవద్ధామాన్ని ఎట్టి పరిస్థితుల్లో పొందలేము. దీనికి మనకు ఫర్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవడానికి రంతి దేవుడు అనే మహాభక్తుడు ఉండేవాడు. ఆయనే అతిథి అభ్యాగతులను భగవత్ స్వరూపాలుగా భావిస్తాడు అన్నట్టు. ఆయన అన్ని దానముల పిల్ల అన్నదానం ముఖ్యమైనదని ఒక నానుడు ఉన్నది. అట్లా ఆ రంతి దేవుడు ఏం చేసేవాడు, అందరికీ అన్నదానంతో ఆదరించేవాడు అన్నట్టు, భగవత్ స్వరూపులుగా భావించేసి. ఒక్కొక్కసారి ఆయన ఆకలి బాధ ఓర్చుకొని కూడా అతిథి సపర్యలు చేసేవాడు అన్నట్టు. అయితే దానినే భగవత్ సేవగా భావించేవాడు అన్నట్టు వాళ్ళందరినీ, అతిథి దేవో భవ అని. దాని ఫలస్వరూపంగా ఆయనకి ఏం జరిగింది, భగవత్ ప్రాప్తి వచ్చింది ఆయనకు, రంతి దేవుడికి. అట్లనే మనము ఈ విధంగా ఎవరైనా సరే దేవతలను, గురువులను, బ్రాహ్మణులను, మాతాపితరులను, అతిథులను, అభ్యాగతులను, ఇట్లా రకరకాలైన సమస్త ప్రాణులను భగవత్ స్వరూపులుగా భావించి భగవద్ అనుగ్రహం కొరకే భగవంతుని ఆజ్ఞానుసారము వాళ్ళందరికీ కూడా సేవాది కార్యక్రమాలు చేస్తే ఏమవుతుంది, ఆ సేవ విధి ఎట్లుంటది, భగవత్ సేవే అవుతుంది. దాని ఫలితము భగవత్ ప్రాప్తి అవుతుంది. మరి అట్లాంటప్పుడు డైరెక్ట్ భగవంతుని ఎందుకు ఆశ్రయించాలి, గుడి చుట్టూ తిరిగి ఎందుకు పోవాలి, ఇది అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ అతి సులువైన తరుణోపాయాన్ని మనం ఎంచుకోవాలి. వంకలు డొంకలు తిరుక్కుంటూ పోతే మనము ఎక్కడికో వెళ్ళిపోతా ఉంటుంది అన్నట్టు. అందుకని మనం అతి సులువైన తరుణోపాయాన్ని ఎంచుకోవడం అత్యంత ముఖ్యమైన విషయం అనేది అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి మనం. అయితే మనకు ఈ యొక్క అన్య దేవతా భక్త అంటే ఎవరు ఉన్నారు వీళ్ళు, ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, గణపతి, శివుడు, శక్తి, ఇట్లాంటి దేవతలను భజించే వాళ్ళు ఎవరైతే ఉంటారో, మరి శ్రద్ధయాన్వితాహ నిజమైన విశ్వాసంతో భక్తితో పూజించే వాళ్ళు మామేవ జయంతి అని చెప్తున్నాడు. అంటే ఆ పూజ ద్వారా లభించే శక్తి, ఆ పూజ ద్వారా లభించే ఫలప్రదత్వం, అంతర్యామిత్వం పరమేశ్వరునిదే. చివరికి అది పరమేశ్వరుడైన దేవదేవునికే అందుతుంది అని అర్థం చేసుకోవచ్చు. అంటే అవిధి పూర్వకం పూజ చేయకూడదు అని కాదు. ఇక్కడ పరమేశ్వరుని సర్వాధార తత్వాన్ని గ్రహించకుండా, అంటే ఈ సర్వం కూడా ఆయన మీద ఆధారం అయి ఉన్నాడు కదా, దీన్ని సర్వాధార తత్వం అంటారు. గ్రహించకుండా దేవతలను స్వతంత్ర పరమాధికారులుగా భావించి పూజించడం అనేది అవిధి పూర్వకం అని చెప్పడం. అంటే ఈ దేవతలకు, ఈ సమస్త లోకాలకు, ఈ సమస్త జీవజాతులు అన్నిటి కూడా ఆధారం ఎవరై ఉన్నారు, దేవాది దేవుడై ఉన్నాడు. ఆయనే పరమాత్మ, భగవంతుడు ఒక్కడే, దేవతలు అనేకం. ఇది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఈ అనేకమైన దేవతలు భగవంతుడు ఆధీనంలో ఉండేవాళ్ళు అనేది కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు శివుని ఆరాధిస్తున్నాం. మరి శివుడు ఎవరు, ఈయన కూడా దేవుడే కదా అంటే దేవుడే, దేవత ఎందుకు తీసుకోవాలి అక్కడ. అంటే దేవత అంటే ఆడవాళ్ళు, మగవాళ్ళు, దేవుడు అంటే ఇట్లా కాదు. భగవంతుడు అనేది దేవదేవుడు, వీళ్ళందరూ దేవతల కిందకి వస్తారు. శివుడు ఎక్కడి నుండి పుట్టాడు, బ్రహ్మ యొక్క భృకుటి నుండి జన్మించాడు శివుడు. మరి బ్రహ్మ ఎక్కడి నుండి పుట్టాడు, భగవంతుడి యొక్క నాభి కమలం నుండి పుట్టాడు. అంటే ఎవరు ఎక్కడ నుండి ఆధారమై ఉన్నారో అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం. అర్థమైందా? అట్లనే వేదాల యొక్క ఆధారం ఏం చెప్పబడుతుంది మనకు. ఇక్కడ వేదాల్లో అనేక దేవతలకు మంత్రాలు, యజ్ఞాలు, స్తోత్రాలు ఉన్నప్పటికీ కూడా వాటి వెనుక ఒకే పరమ సత్యం ఉందనేది వేదాంత దృష్టి మనకు చెప్తుంది అన్నట్టు. ఋగ్వేదంలోని ఒక విషయం చెప్పబడుతుంది, ఏకం తత్ విప్ర బహుదా వదంతి. ఋగ్వేద ప్రమాణం చెప్తుంది సత్యం ఒకటే. ఋషులు ఏం చెప్పిళ్ళు, దాన్ని అనేక నామాలతో పేర్కొంటారు, ఋగ్వేద ప్రమాణం చెప్తుంది. అయితే భగవద్గీత ఈ విషయాన్ని ఇంకా స్పష్టంగా చెప్తుంది. దేవతలను పూజించినా ఆ పూజలకు అంతిమ స్వీకర్త ఎవరు, దేవదేవుడు అని శ్రీకృష్ణుడే అనేది ఇదే శ్లోకంలో 9వ అధ్యాయం 23వ శ్లోకంలో చెప్పబడుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ శ్లోకంలో ఇంకా వివరాలు చెప్తున్నాడు భగవంతుడు. అహం హి సర్వయజ్ఞానాం భోక్త ప్రభురేవచ. అంటే సర్వయజ్ఞాలకు భోక్త ప్రభువును నేనే అని చెప్తున్నాడు. అంటే నువ్వు ఏ దేవతను ఆరాధించి యజ్ఞం ఇవన్నీ చేసినా సరే వాటన్నిటికీ భోక్తను నేనే, యజ్ఞ భోక్త నేనే అనే విషయాన్ని చెప్తున్నాడు భగవంతుడు. మరి ఉపనిషత్తుల ప్రమాణం ఏం చెప్తుంది,
ఉపనిషత్తులు ఏం చెప్తాయంటే దేవతల వెనుక ఉన్న అంతర్యామి బ్రహ్మతత్వాన్ని వివరిస్తాయి ఉపనిషత్తులు. అంటే బృహదారణ్య ఉపనిషత్తు చెప్తుంది అందులో యముడు, వాయువు, ఆకాశం వీటిలో అంతర్గతంగా నివసిస్తూ వాటిని నియంత్రించి అంతర్యామి గురించి చెప్పబడతాయి అన్నట్టు వాటిలో. అంటే దేవత ఒక కార్యరూప శక్తి అయితే ఆ శక్తికి లోపల నివసించే నియంత్రకుడు ఎవరు? పరమాత్మ. బాగా అర్థం చేసుకోండి. దేవత ఎవరు? ఒక కార్యరూపక శక్తి. దుర్గాదేవి ఉన్నది, మహిషాసురుణ్ణి మర్దించింది, కార్యరూపక శక్తి ఆమె, అవునా? మరి ఆ శక్తికి లోపల నివసించే నియంత్రకుడు ఎవరు? ఆ యోగమా ఎవరి ఆధీనంలో ఉంది? భగవంతుడి ఆధీనంలో ఉన్నది. అది పరమాత్మ, శ్రీకృష్ణ భగవానుడు. ఇది అర్థం చేసుకోవాలి మనం. అట్లనే ఉపనిషత్తుల్లో ఒక విషయం మనకు అర్థమవుతుంది. ఏంటిది? దేవతను పరమాత్మ నుండి వేరైనటువంటి స్వతంత్రంగా భావించి, అంటే స్వతంత్ర సత్యం అంటే అర్థం ఏంటి? పరమాత్మ నుండి వేరైనటువంటి ఈ సొంత వ్యక్తిత్వం కలిగిన దేవతగా భావించి ఎవరైతే పూజిస్తారో తాత్వికంగా సంపూర్ణ జ్ఞానాన్ని పొందలేరు. అందుకని మనకు దశవిధ నామాపరాధాలలో కూడా చెప్తుంది, శివుడు, బ్రహ్మ మొదలైన ఇతర దేవులందరినీ కూడా భగవంతుడితో సమానంగా కానీ భగవంతుడికి కానీ కంటే ఎక్కువ కానీ ఎవరైతే భావిస్తారో అది తప్పు అని చెప్పబడుతుంది మనకు. అది అర్థం చేసుకోవాలి ఫస్ట్ మనం. అట్లనే కేనోపనిషత్తులో ఏం చెప్పబడుతుందంటే మనకు అగ్ని, వాయువు, ఇంద్రుడు వాళ్ళ శక్తి ఏదైతే ఉందో పరబ్రహ్మం వల్లనే పనిచేస్తుందని గ్రహిస్తారు, వాళ్ళే గ్రహిస్తారు. అంటే దేవతలను నిరాకరించడం కాదు ఇక్కడ, వారి శక్తికి మూలం పరబ్రహ్మే అని తెలుసుకోవాలి మనం ఇక్కడ. మరి అష్టాదశ పురాణాల దృష్టి ఎట్లా ఉన్నది వీటి పట్ల? పురాణాల్లో భక్తుల యొక్క ఇష్ట దేవత ఉపాసనకు గౌరవం ఉన్నది. అదే సమయంలో అనేక పురాణాలు దేవతలందరినీ కూడా పరమతత్వానికి సంబంధించిన విభిన్న ప్రకాశాలు లేకపోతే విభిన్న కార్యాధికారులు వీళ్ళందరూ అని వివరిస్తాయి అన్నట్టు. మనకు విష్ణు పురాణ ప్రమాణం చెప్తుంది, ఈ జగత్తు సృష్టి, స్థితి, లయలు దేవదేవుడైన శ్రీకృష్ణ భగవాను ఆధీనంలో జరుగుతాయని చెప్పబడుతుంది విష్ణు పురాణంలో. దేవతలు ఈ యొక్క విశ్వ వ్యవస్థలో ఏదైతే ఉందో వాళ్ళ బాధ్యతలు నిర్వర్తిస్తారని మనకు వివరిస్తుంది విష్ణు పురాణం. అలాగే మనకు భాగవత పురాణ ప్రమాణం చెప్తుంది, దేవతలను గౌరవించాలి కానీ పరమభక్తి భగవంతుడిపై నిలపాలి అని బోధిస్తుంది మనకు. అదే భాగవత ప్రమాణం చెప్తుంది 4వ స్కందం 31వ అధ్యాయము, ఐ థింక్ 31వ అధ్యాయం 14వ శ్లోకం అనుకుంటా, అది చెప్తుంది మనకు. 14వ శ్లోకం ఏం చెప్తుందంటే, యదా తరోర్ మూల నిషేచనేన తృప్త్యంతి తత్కంద భుజోపశాఖాః ప్రాణోపహారాచ్చ యదేంద్రియానాం తదైవ సర్వాతర్హణం మచ్చుతేజ్య అని చెప్తుంది. అంటే చెట్టు వేరుకు నీరు పోస్తే దాని కాండము, కొమ్మలు, ఉపకొమ్మలు అన్ని తృప్తి పడతాయి చెట్టు వేరుకు పోస్తే. అలాగే శరీరానికి ఆహారం అందితే ఇంద్రియాలు, అవయవాలు శక్తిని పొందుతాయి. అదేవిధంగా అర్చితుడైన భగవంతుణ్ణి భక్తితో ఆరాధిస్తే సమస్త దేవతలను కూడా ఆరాధించే ఫలితం లభిస్తుంది. ఎందుకంటే దేవతలందరూ కూడా పరమాత్మని అవయవ స్వరూపులు అన్నట్టు. అంటే ఇక్కడ చెట్టు ఏంటిది? ఈ చెట్టు మళ్ళీ వేరు కోసం చెప్పుకున్నాం కదా. దీని అంతరార్థం ఏంటంటే ఈ సమస్త సృష్టి భగవంతుడు మళ్ళీ ఈ సమస్త సృష్టి మధ్య ఉన్న సంబంధాన్ని సులభంగా తెలియజేస్తుంది అన్నట్టు ఈ చెట్టు యొక్క అంతరార్థం. అంటే చెట్టు అనేది సమస్త జగత్తుకు ప్రతీక అన్నట్టు. దాని కాండము, కొమ్మలు, ఆకులు, పూలు, పండ్లు, అట్లనే రకరకాల ఈ జగత్తులో ఉన్నటువంటి వివిధ జీవులు, లోకాలు, శక్తులు, దేవతలు, ప్రకృతి యొక్క విభిన్న రూపాలు అన్నట్టు. ఇవన్నీ కూడా పరస్పరం వేర్వేరుగా కనిపించినా గానీ ఒకే మూలాధారంపై ఆధారపడి ఉంటాయి. ఆ మూలాధారం ఎవరు? దేవాది దేవుడైన శ్రీకృష్ణ పరమాత్మ. ముఖ్యంగా ఈ యొక్క దీంట్లో మనకు ఈ శ్లోకం ద్వారా మనకు ఏమర్థం అవుతుందంటే, అచ్యుతుడు శ్రీకృష్ణ భగవానుడి మూలమని చెప్పబడుతుంది ఇక్కడ. అంటే
వేరుకు నీరు పోయడం అనేది చెట్టులోని ప్రతి కొమ్మకు విడివిడిగా నీరు పోయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ వేరుకు నీరు పోస్తే మొత్తం చెట్టు పోషించబడుతుంది అన్నట్టు. అట్లనే పరమాత్మను ఆరాధిస్తే శ్రీకృష్ణ భగవానుడు ఆయనలో అంతర్భూతమైనటువంటి సమస్త దేవతలు మళ్ళీ సమస్త జీవజాలం సంతృప్తి పొందుతాయి. మొత్తం ఒక్క శ్రీకృష్ణ భగవాను ఆరాధిస్తే సమస్త దేవతలను, సమస్త జీవజాలాన్ని, సమస్త సృష్టిని ఆరాధించిన ఫలితాన్ని పొందుతాం మనం. ఇది తెలుసుకోవాలి సీక్రెట్. ఒకటి చేస్తే అన్ని చేసినట్లే అంటారు కదా, ఆ ఒకటేంటో మనకు అర్థమైతే అన్ని అర్థమవుతాయి. అది తెలుసుకోవాలి. అంటే ఇక్కడ వేరుకు నీరు పోయడం అంటే కేవలం బాహ్య పూజ మాత్రమే కాదు, మన కర్మలు, మన భక్తి, మన సేవ, మన జపధ్యానం అన్నింటిని కూడా ఆ కృష్ణ పరమాత్మకు సమర్పించడం అన్నట్టు. అదే మనకు భగవద్గీతలో కృష్ణుడు కూడా సర్వస్వ ప్రభవ అని సమస్తానికి తానే మూలం అని చెప్తున్నాడు. అందువల్ల జ్ఞానులు భక్తితోటి తనను ఆరాధిస్తారని బోధిస్తాడు భగవంతుడు. అంటే కొమ్మలకు మాత్రమే నీరు పోయడం అంటే చెట్టుకు వేరును వదిలి ఆకులు కొమ్మలపై మాత్రమే నీరు పోస్తే అది సంపూర్ణ పోషణ కాదు. అట్లనే కేవలం భౌతిక కోరికల కోసం దేవతలను ఆరాధించడము, సమాజం లేకపోతే వ్యక్తులకు సేవ చేస్తూ పరమాత్మ సంబంధాన్ని మర్చిపోవడము, అట్లనే జీవితం యొక్క మూల కారణాన్ని విస్మరించేసి బాహ్యమైన ఫలితాలపై మాత్రమే దృష్టి పెట్టడము. జీవితం యొక్క మూల కారణం ఏంటంటే హ్యూమన్ లైఫ్ అల్టిమేట్ గోల్ ఏంటి? మానవ జన్మ చర్మ లక్ష్యం భగవద్ధామానికి వెళ్ళడం. ఇక ఈ యొక్క మానవ జన్మ నుండి భగవద్ధామానికి వెళ్ళిపోవాలి మనం. కానీ ఆ యొక్క మూలమైన కారణాన్ని విస్మరించి బాహ్యమైన ఫలితాలు అంటే భౌతికమైన ఫలితాలు, నాకు గొప్ప ఇల్లు ఉండాలి, గొప్ప కార్లు ఉండాలి, కోట్ల రూపాయల ధనం ఉండాలి, సమాజంలో పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు, ఉన్నతమైన హోదాలు ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఏంటి? భౌతిక ఫలితాలు, బాహ్య ఫలితాలు. వీటిపైన దృష్టి ఎప్పుడు పెడతామో మనం మూల కారణాన్ని విస్మరిస్తున్నాం అనేది అర్థం చేసుకోవాలి. ఇది అంటే కొమ్మలకు నీరు పోయడం లాంటి ఇవన్నీ కూడా ఇవి కొంతవరకు ప్రయోజనం ఉన్నా కానీ మూలాన్ని చేరిన ఆరాధన ఏదైతే ఉందో అంత పూర్ణత్వాన్ని ఇవ్వవు. ఇవి అంటే నువ్వు ఇవన్నీ ఆయా దేవతలను ఆరాధిస్తే ఆయా ఫలితాలను పొందుతావు, కానీ నీ మోక్షాన్ని పొందలేవు కదా, ఈ హ్యూమన్ లైఫ్ అల్టిమేట్ గోల్ ను పొందలేవు కదా నువ్వు. నీ కర్మలను బట్టి మళ్ళీ నరకానికి వెళ్తావు నువ్వు అక్కడ. అందుకని మనం అర్థం చేసుకోవాలి. సర్వజీవుల పట్ల దృష్టి ఎట్లా ఉండాలంటే ఎట్లా ఉంటదంటే ఈ ఉపమానము ఇతరులను నిర్లక్ష్యం చేయమని చెప్పదు. వేరుకు నీరు పోసినప్పుడు మొత్తం చెట్టు పోషించబడినట్లే భగవంతుని శ్రీకృష్ణ భగవాన్ నిజంగా ఆరాధించే వ్యక్తి సర్వభూత హితం కోరుతాడు అన్నట్టు. అందుకని భక్తి ఫలితంగా ఏమైతుంది? దయ, సేవ, సమత్వం, వినయం సహజంగా వ్యక్తమవుతాయి అన్నట్టు ఆ జీవుల్లో. అందుకే ఈ శ్లోకం ప్రధాన సందేశం ఏంటంటే పరమాత్మను మూలంగా గుర్తించి ఆయనను ఆరాధించాలని మనం తెలుసుకోవాలి. అంటే ఈ ఆరాధన ఫలితంగా మనం ఏమవుతాం? సమస్త జీవుల పట్ల ప్రేమ, సేవ, కరుణ మనకు వెలువడతాయి అన్నట్టు. అంటే భగవంతుని పూజించి జీవులను దేశించడం ఈ ఉపమానానికి విరుద్ధం అన్నట్టు. అదే విధంగా జీవులకు సేవ చేస్తూ ఆ సేవను పరమాత్మకు సమర్పించకపోతే మూల సంబంధం పూర్తిగా వ్యక్తం కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. మరి మూల సంబంధం సరిగా వ్యక్తం కాకపోతే మన పరిస్థితి ఏమవుతుంది? అలాగే ఇప్పుడు వృక్షానికి నీరు పోసి కొమ్మలకు పోయకపోతే, కొమ్మలకు పోసి వృక్షానికి మూలానికి పోయకపోతే కష్టమే కదా అది. అట్లాగే మనకి ఇంకా శివ పురాణం, లింగ పురాణం ఏం చెప్తుంది? శివుణ్ణి పరబ్రహ్మ స్వరూపుడిగా ప్రతిపాదిస్తాయి ఈ పురాణాలు. అట్లాగే దేవి భాగవతం, మార్కండేయ పురాణంలోని దేవి మహత్యం ఏదైతే ఉందో ఆదిశక్తినే సర్వదేవతల మూల శక్తిగా వివరిస్తాయి. అట్లనే స్కంద పురాణము లేకపోతే గణేశ పురాణం ఏదైతే ఉందో మన ఇష్ట దేవతను పరమస్వరూపంగా భజించే భక్తి మార్గాన్ని బలపరుస్తాయి ఈ స్కంద పురాణం కానీ గణేశ పురాణం కానీ. ఇక్కడ గమనించాల్సిన మూల విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎన్నిటి కోసం చెప్పుకున్నాం కదా మనం పురాణాల కోసము. ఆయా పురాణాలు ఆయా దేవతలను పరబ్రహ్మ స్వరూపుడిగా లేకపోతే ఆమె ఆదిశక్తి స్వరూపంగా ఇవన్నీ స్కంద గణేశ పురాణం భక్తి అందించే మార్గాలు ఇవన్నీ చెప్పుకున్నాం కదా మనం. ఇక్కడ మూల విషయం ఏంటి గమనించాల్సింది? పురాణాల విభిన్నమైన ఇష్ట దేవతలను ముందుకు తెచ్చినా కూడా వాటి ఉద్దేశం మాత్రం భక్తిని ఒకే పరమసత్యం వైపు నడిపించడం అనేది తెలుసుకోవాలి. ఇక్కడ ఒకే పరమసత్యం, ఆ పరమసత్యమే శ్రీకృష్ణ భగవానుడు. అందువల్ల శైవ, వైష్ణవ, శాక్తేయ సాంప్రదాయాల మధ్య ఉన్న
భాషా భేదాలను దాటి భగవద్గీతలో ఈ యొక్క 23వ శ్లోకం మనం చెప్పుకున్నది ఏదైతుందో ఈ కేంద్రీయ బోధన, ఈ కేంద్రం లాంటి బోధనను మనం చూడాలన్నట్టు. అవిధి పూర్వకంపై ఆచార్యుల భావం ఏం చెప్తుంది మనకంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు ఈ శంకరాచార్యులు అంటే ఆయన ఏం చెప్పిండు, ఎవరు మాయావాద సిద్ధాంతం, ఆయన కూడా చివరికి ఏం చెప్పిండు, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖృన్కరణే. ఓ మూఢమతి, ఓ మూర్ఖుడా, గోవిందుని భజించు, ఆయనే చరమ లక్ష్యమని ఆ మాయవాద సిద్ధాంతాన్ని అందించినటువంటి శంకరాచార్యులు కూడా చెప్పిండు అన్నట్టు. ఆయన వ్యాఖ్యాన దృష్టిలో ఏం చెప్తుంది, దేవతలను పరమాత్మతో సంబంధం లేకుండా స్వతంత్రులుగా భావించి పూజించడం అవిద్యతో కూడిన ఉపాసన అనేది అర్థం చేసుకోవాలి. పరమాత్మతో సంబంధం లేకుండా వాళ్ళని స్వతంత్రులుగా భావించి పూజిస్తే అది అవిద్య అవుతుంది కదా అక్కడ, అది అర్థం చేసుకోవాలి. అలాగే రామానుజాచార్యుల విశిష్టాద్వైత దృష్టిలో ఏం చెప్పిండు, దేవతలు పరమాత్మ శరీరభూతులు కాబట్టి వాళ్ళను పూజించిన ఆ పూజ పరమాత్మకే చెందుతుంది, కానీ పరమాత్మని అంతర్యామిగా గ్రహించకపోతే ఆరాధన అసంపూర్ణంగా ఉంటుంది, సంపూర్ణం కాదనేది అర్థం చేసుకోవాలి. అంటే ఈ రెండు వ్యాఖ్యానాల్లో కూడా వీళ్ళిద్దరు చేసిన దాంట్లో ప్రధాన భావం ఏమై ఉన్నది, దేవతా పూజను తక్కువ చేయడం కాదు, దాని అంతిమ ఆధారాన్ని గుర్తించాలి. ఆ యొక్క దేవతల యొక్క అంతిమ ఆధారం ఎవరున్నారు వాళ్ళందరికీ కూడా, అది మనం అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శివుడి కోసం శివపురాణం చెప్పింది, లింగ పురాణం చెప్పింది, మరి శివుడి యొక్క ఆధారం ఎవరు, ఆయన పరబ్రహ్మ స్వరూపుడుగా ఆ పురాణాలు ప్రతిపాదిస్తాయి. కానీ ఆయన ఆధారం ఏంటిది, ఆయనే బ్రహ్మ యొక్క భృకుటి నుండి జన్మించబడతాడు, ఎవరు, శివుడు. అదే బ్రహ్మ భగవంతుడి యొక్క నాభికమలం నుండి చూడండి. అట్లాగే దేవి భాగవతం కానీ మార్కండేయ పురాణంలోని దేవి మహత్యం కానీ ఆదిశక్తినే సర్వదేవతల మూలశక్తిగా వివరిస్తుంది ఇక్కడ. కానీ ఆ ఆదిశక్తి ఎవరు, మాయా స్వరూపిణి. మాయ ఎవరి ఆధీనంలో ఉంటది, భగవంతుడి ఆధీనంలో ఉంటది. ఇంత ఈజీ విషయాలు ఇవన్నీ కూడా, ఇట్లా మనం అర్థం చేసుకోవాలి తత్వాన్ని. అట్లనే ఫలభేదం ఎట్లుంటది అంటే మనకు అర్థం చేసుకోవచ్చు. యాంతి దేవవ్రత దేవాన్ పితృన్ యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ్యా యాంతి మధ్యాజినో అపి మాం. అంటే దేవతలను పూజించే వాళ్ళు దేవతలను పొందుతారు, పితృదేవతలను సేవించే వాళ్ళు పితృలోకాలకు వెళ్తారు, భూతాలను అర్చించే వాళ్ళు భూతాలను పొందుతారు, నన్ను ఆరాధించే భక్తులు మాత్రమే నన్ను పొందుతారు, అలాంటి నా భక్తులకు పునర్జన్మ ఉండదు అని చెప్తున్నాడు భగవంతుడు. ఇది అర్థం చేసుకోవాలి మనం ఫస్ట్. అంటే ఇక్కడ ఇందులో తేడా పూజను స్వీకరించే వాడెవరు అనే దానిలో మాత్రమే కాదు, భక్తుని లక్ష్యం ఏమిటి అనే దానిలో ఉంది. ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్. దేవతా ఉపాసన అంటే సాధారణంగా ఎట్లుంటుంది, నిర్దిష్ట కోరికలు ఉంటాయి, ఐశ్వర్యము, నిర్దిష్ట కోరికలు, ఐశ్వర్యము, ఆరోగ్యము, విజయాలు, లేకపోతే లోక ఫలాల కోసం ఈ దేవత ఉపాసన చేస్తారు. మరి పరమేశ్వర భక్తి, శ్రీకృష్ణ భగవాను భక్తి నిత్య సంబంధం, ఆత్మజ్ఞానము, మోక్షము, అనన్య శరణాగతి కోసం అంటారు. అర్థం చేసుకోవాలి ఇక్కడ మొత్తం. ఇతర దేవతల ఉపాసన ఎందుకు ఉన్నది, ఆ యొక్క దేవాదేవుడైన శ్రీకృష్ణ పరమేశ్వరుడైనటువంటి ఆయన యొక్క భక్తి ఎందుకు ఉన్నది అనేది మనకు ఉపాసన అనేది ఎందుకనేది అర్థమవుతుంది. అంటే ఈ సమన్వయం ఎట్లా చేసుకోవచ్చు ఇక్కడ అంటే, ఇతర దేవతలను అవమానించమని ఇక్కడ ఏం చెప్పడం కాదు, శ్రద్ధయాన్వితాహ అంటే అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. ఇట్లా చెప్పడం ద్వారా మన భక్తిలోని విశ్వాసాన్ని అంగీకరిస్తున్నాడు ఆయన. కానీ దేవతలు పరమాత్మకు స్వతంత్రులు కారు అనేది తెలుసుకోమంటున్నాడు ఆయన. వారి శక్తి మళ్ళీ వాళ్ళు ఇచ్చే ఫలదాన సామర్థ్యం కూడా ఆ యొక్క దేవదేవుడైన శ్రీకృష్ణ పరమాత్మ నుంచే వస్తాయని గుర్తించమని ఉపదేశిస్తున్నాడు భగవంతుడు ఈ యొక్క 9వ అధ్యాయం 23వ శ్లోకం ద్వారా. అంటే ఈ శ్లోక సారాంశం ఏమర్థం అవుతుంది మనకు, దేవతలను గౌరవించు కానీ వారిని పరమాత్మ అయినటువంటి దేవదేవుడు అయినటువంటి శ్రీకృష్ణుని నుండి వేరైన స్వతంత్ర పరమ సత్యాలుగా భావించకు వాళ్ళను. సమస్త దేవతల్లో అంతర్యామిగా ఉన్న పరబ్రహ్మను తెలుసుకొని మన భక్తిని పరమేశ్వరునికి సమర్పించాలి అని చెప్తున్నాడు. ఇది విభేద బోధ కాదు, ఇక్కడ దేవతల బహుత్వంలో పరమాత్మ ఏకత్వాన్ని దర్శించే వేదాంత బోధ అంటారు దీన్ని. దేవతా బహుత్వం అంటే ఎంతో మంది రకరకాల దేవతలు ఉంటారు, 33 కోట్ల దేవతలు అని చెప్తారు మనకు. కానీ
ఆ పరమాత్మ అనే ఏకత్వాన్ని దర్శించే వేదాంత బోధ అని అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. అంటే ఈ విధంగా ఈ యొక్క శ్లోకంలో భగవంతుడు అందించిన విధానాన్ని బట్టి మనం ఎన్నో రకాల గుళ్ళు గోపురాలకు అన్నిటికి తిరిగినా సరే మనము ఆ మూలాన్ని మర్చిపోకూడదు అనేది అర్థం చేసుకోవచ్చు. ఇంకెవరికన్నా ఏమైనా సందేహాలు ఉన్నాయా? వీటి నుండి బయటికి రాండి దయచేసి. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. మరి ఫస్ట్ వేదవ్యాసుడు ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు చేశాడు ప్రభుజీ? కన్ఫ్యూజన్ ఎందుకు చేశాడు? కన్ఫ్యూజన్ అన్నారు దీన్ని ప్రభు, దీన్ని కన్ఫ్యూజన్ అన్నారు అసలే. ఆయన చేసింది ఏముంది? ఆయన శక్త్యావేశ అవతారం భగవంతుడు, వేదవ్యాసుడు, బాధరాయణుడు. ఆయన కన్ఫ్యూజ్ చేయలేదు. భగవంతుడు అందించిన దాన్ని ఇంకా చాలా క్లుప్తంగా వివరిస్తున్నాడు మనకి ఇక్కడ. ఆయన వేదవ్యాసుడు కన్ఫ్యూజ్ ఏం చేయలేదు. భగవంతుడు ఏదైతే ఇచ్చిండో వేదాలు, భగవంతుడు వచ్చినాయి కదా వేదాలు, ఆ వేద జ్ఞానంలో ఉన్న విషయాలను రకరకాలుగా విడమర్చి అందించాడు మనకు. వేదాలను విభజించిండు అర్థం కావని మనకు, ఎవరు కలియుగంలో జనులకు ఇంకా బాధపడి అర్థం కావట్లేదు వీళ్ళకని వాటిని ఇంకేం చేసిండు, ఇంకా అర్థం కావాలని వాటిని వేదాంత సూత్రాలుగా అందించిండు. ఇంకా అర్థం కావట్లేదని వాటిని ఉపనిషత్తులుగా అందించిండు, ఇంకా క్లియర్ గా అర్థం కావాలని. అయినా అర్థం చేసుకుంటారో లేదో ఈ కలియుగ జనులని వాటిని పురాణాలుగా కథలుగా చెప్పుకుంటూ వచ్చిండు. అర్థమైందా? ఈ విధంగా మనకు ఇన్ని రకాలుగా అందించినా కూడా ఆయన తృప్తి పొందకపోతే చివరికి భాగవత తత్వాన్ని అందించమని నారదుడు చెప్తాడు అక్కడ. అందుకని ఆయన బాధ ఆయనకున్నది ఏమని, ఆయన రెండు చెప్తున్నాడు వేదవ్యాసుడు, రెండు జనులారా వినండి, నేను రెండు చేతులు ఎత్తి అర్థిస్తున్నాను, మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, ఆ దేవదేవుడైన శ్రీకృష్ణ భగవాన్ని మాత్రమే శరణు పొందండి, అన్యథా ఇంకా ఏ కర్మలు చేసినా మీకు మిమ్మల్ని బందీలుగా చేస్తాయి అని భగవంతుని కోసం చెప్తున్నాడు వేదవ్యాసుడు. ఇన్ని వేదాలు విభజించి, ఇన్ని పురాణాలు, ఉపనిషత్తులు, ఇన్ని రకాలుగా వేదాంత సూత్రాలుగా అందించి కూడా మనల్ని ఆయన అర్థిస్తున్నాడు. వెలుగెత్తి చాటి పిలుస్తున్నాడు ఆయన మనల్ని. మనకి కొంచెం బుద్ధి జ్ఞానం కూడా ఉండాలి మనకు, అవునా కదా? అది భగవద్గీతలోనే హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం.